నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు శ్రీ 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 పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో స్వామివారి కళ్యాణం అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి జిల్లాలోని అతిరథ మహారథులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో తలంబ్రాలు సమర్పించారు. నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు శ్రీ 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 జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయంను విద్యుత్ దీపాలతో రకరకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో తలంబ్రాలు సమర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో స్వామిల వారికి స్థానిక శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, పార్వతమ్మ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఆలయ కమిటీ చైర్మన్ మేకల అరుణరాజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. మండల జిల్లా అన్ని శాఖల అధికారులు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినందుకు భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ జగదీష్ రెడ్డి, నార్కట్పల్లి మండలం ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆలయ మాజీ కమిటీ చైర్మన్ రేగట్టి మల్లికార్జున్ రెడ్డి, సర్పంచ్ మల్ల బాలకృష్ణ, ఎంపీటీసీ మేకల రాజిరెడ్డిలు సతీ సమేతంగా పాల్గొన్నారు. ఎదురు చూస్తున్నారు. వారి మనస్సు అనేటువంటి అక్షతలను స్వామివారికి తలంబ్రాలుగా సమర్పించాలని విచ్చేసి ఉన్నారు. అటువంటి భక్త దినానికి అందరికీ కూడా దేవస్థాన పక్షాన స్వాగతం సుస్వాగతం. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత కరుణ పడి స్వాగత వర్ణాలు అక్కడి నుండే పలకండి. నిదానంగా సావధాన చిత్తులై ప్రశాంత మనస్సులై మనస్సు నిండా ఆ స్వామివారి యొక్క మనస్సు లింగ స్వరూపాన్ని దర్శిస్తూ మరోపక్క ఆ కళ్యాణ సుందర రూపాన్ని భావిస్తూ ఆ నందివాహనుడైనటువంటి స్వామికి హరహర మహాదేవ హరహర మహాదేవ అంటూ స్వాగత వందనాలు పలకండి. అదిగో మంగళ ధనుల నడుమ స్వామి వచ్చేశారు, చూస్తుండగానే వచ్చేశారు. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యానం యోగినః కామతం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. యోగులందరూ కూడా ఏ ఓంకారాన్ని పఠించి ఆ స్వామిని ప్రత్యక్షం చేసుకుంటారో అటువంటి ఓంకార స్వరూపుడు మన పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి. అటువంటి ఓంకారనాదం నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. నమః స్వామి, నీకు నమస్కారము, నీకు స్వాగతము స్వామి అని భక్తజనులందరూ కూడా తమ హృదయ పద్మము నుండి రెండు చేతులను కూడా ముగుళించి అదే పద్మములాగా స్వామికి సమర్పిస్తూ స్వామికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. స్వామి వారికి దేవస్థాన పక్షాన అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు మరియు చైర్మన్ రత్నమండలి అందరూ కూడా స్వామివారికి ముత్యాల తలంబ్రాలని, రత్నాల తలంబ్రాలని, పగడాల తలంబ్రాలని అలాగే పట్టు వస్త్రాలని కూడా స్వామివారికి తీసుకొని వచ్చి కళ్యాణ స్వామివారు చక్కగా నందివాహనారూఢుడై విచ్చేస్తూ ఉన్నాడు. అతడు జగన్నాథ ఉండండి. ఆ ప్రణవ పంచాక్షరిలోనే సమస్తమైనటువంటి జ్ఞానమంతా కూడా ఇమిడి ఉంది. సమస్తమైనటువంటి భక్తులందరూ కూడా స్వామిని జరగమ్మా. మీ గురించి చెప్పేది మీరు జరిగితేనే కార్యక్రమం స్టార్ట్ అయింది. జరగాలి జరగాలి. వెనక్కి జరగండి. ఇప్పుడు జరగమ్మా, ఇంటికి జరగండి. బ్రదర్ మీరు ఎడికి జరగాలి. బ్రహ్మేంద్రాది మరొక్కలై
గణైస్తుతిపదైరభ్యర్చితం యోగిభిః వందేహం సకలం కలంకరహితం స్థానోర్ముఖం పశ్చిమోఖం చాలా విశిష్టమైనటువంటి భస్మీకటనం చేసినటువంటి స్వామి కనుక అటువంటి స్వామి ఈ రోజున మనకు కళ్యాణ సుందర రూపంలో మనకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. బ్రహ్మాది దేవతల చేత కూడా కీర్తింపబడినటువంటి వాడు, మరుద్గణముల చేత కూడా స్తుతింపబడినటువంటి వాడు, కళంకరహితం ఎటువంటి కూడా కళంకము లేనటువంటి వాడు. మనం చూస్తూ ఉంటాం లోకంలో సఖ్యాని నవపదే బభూషే సహస్రాక్షరా పరమేస్తు భజంతేన్ధానాస్తనుబంబుసేమాన్నందం ప్రజస్తదస్త్రస్వయాధ్యక్షణ ప్రదనాదయేమ రుద్రాదిత్యావ పరస్పృశం మాగ్రం చేత్తారమధిరాజమగ్రం అరుళాంజమింద్రమముదాశే దేవా పిత్రే విశ్వదేవాయ వృష్ణే యజ్ఞేర్విధేమ నమః సుభాగోం మహాగోం జనః గోం తపః సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమా పూజ్యో తేజసోమృతం బ్రహ్మ వస్సువరో వేదః పవిత్రవత్ సమిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదీద్యత్ యత్తే పవిత్రమర్చిషే లాభో దివ్యంగశః బ్రహ్మ పునీమహే రథాయ బంధవే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తోస్తు భవంతో మహాంతో గృహంతో రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు అస్మిన్ కృతవసిత బ్రాహ్మణానాం శ్రౌతస్మార్తసైవ. దాని ద్వారా లోకంలో సమస్త యజ్ఞయాగాది క్రతువులు జరిగి అందరూ కూడా ధర్మం పాటించడానికి స్వామి యజ్ఞోపవీతాన్ని వేసుకుంటున్నాడు. మహాదేవ హర జయ బోలో గాయత్రి మాతాకు భవంతో మహాంతో గృహంతో రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తో శుభవంతా కూడా మీ అందరికీ కలుగుగాక. ఆ స్వామివారి పాదపద్మాలని క్షీరము సుగంధ ద్రవ్యాల చేత ప్రక్షాళన చేసినటువంటి ఆ యొక్క ఫలితం మహోత్సవంలో స్వామివారి పాద ప్రక్షాళన గావించి అట్టి పాద పద్మములకి అనేకమైనటువంటి పత్ర పుష్పముల మీద అర్చనదేశ భాషా విశిష్టిత సమస్త భూమి పాలకైర్విచిత్రితే దక్షిణే కర్మభూమౌ దక్షిణ దిగ్భాగ సకల జగత్సృష్టి బ్రహ్మణః ప్రథమ పరమార్థే ద్వితీయయామే తృతీయ ముహూర్తే ప్రథమ చతుర్ముఖానేశ్వరస్య పంచముఖానామినః షణ్ముఖానాం బ్రహ్మాణీశ్వరాయ దేవతల అందరూ కూడా ఆ స్వామి అంటే లగ్నమై ఉన్నట్టుగా తిథివార నక్షత్రాలన్నీ కూడా స్వామివారి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నట్టుగా సమస్త ప్రపంచమంతా కూడా స్వామివారి కళ్యాణం కోసమే నిరీక్షిస్తూ
श्रमधारया अभिदष्टव्रतं यतः चन्द्रशत्रवः इन्द्रेण वृत्रः तिष्ठा क्षेत्राणि सञ्जयन् इन्द्रजेन मदेन हविजातस्मै देवाय చక్కగా పార్వతీ పరమేశ్వరుని ఇరువురు కూడా స్వామి ఏ దేవత కూడా శరీరంలో ఆదరణ మహాత్ముడు ఆ పరచుకోండి. దేవతలందరూ కూడా చక్కగా ఆ పుష్పవృష్టిని కురిపించడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఆ రామలింగేశ్వరుడు అమ్మవారు మెడలో కంఠాభరణాన్ని ఎప్పుడు అలంకరిస్తాడని అనేకమైనటువంటి పుష్పవృక్షాలని పుష్పములను సేకరించినటువంటి వారై సిద్ధంగా ఉన్నారు. గంధర్వులు గంధర్వులు కింపురుషులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం. మహాదేవ హర లోకరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే త్వం శతం ఆకాశము నుండి సూర్యచంద్రులు ఇరువురు కూడా స్వామివారిని దర్శించాలని చూస్తున్నట్టుగా ఉన్నది. నక్షత్రములన్నీ కూడా ఆ పరమేశ్వరుని దర్శించాలని ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నది. అట్లాగే కూడా ఆ పరమేశ్వరుల యొక్క సన్నివేశాన్ని మంగళసూత్ర సన్నివేశాన్ని చూడాలని ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నది. భక్తజనులందరూ కూడా రాత్రంతా మేల్కొని ఎప్పుడా సన్నగతే ఆశాస Chakra
కన్నుల పండుగ వైభవంగా జరిగింది. అమ్మవారి కళ్యాణం ఆలయ కమిటీ చైర్మన్ మేకల అరుణారాజు గారి ఆధ్వర్యంలో అధికారులు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా అన్ని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసి కళ్యాణం చాలా మంచి వాతావరణం మంచిగా జరిగిన భగవంతుని దీవెనలు ఈ తెలంగాణ ప్రజలందరికీ ఉండాలని, భక్తులందరూ కూడా ఈ ప్రాంతానికి వేలాది మంది నిత్యం అమ్మవారు కోరుకున్న కోరిక నెరవేర్చిన నమ్మకం విశ్వాసంతో వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఆ నమ్మకంతో రావడంతో ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ప్రాంతంలో కూడా అందరికీ కూడా మంచి ఉండాలని, ఈ ప్రభుత్వానికి ఇంకా భగవంతుని యొక్క దీవెనలు ప్రజల దీవెనలు ఉండాలని మనసారా కోరుకున్న కేసీఆర్ గారి నాయకత్వంలో రాబోయే రోజులు డెవలప్మెంట్ కంటే ఇంకా మెరుగ్గా మరొక ఘాట్ రోడ్ నిర్మాణం కానివ్వండి, ప్రదర్శన జరగడానికి గుట్ట నిర్మాణం కింది భాగంలో కూడా ప్రదర్శన చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్ కానీ ఇంకా కొన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా రాబోయే రోజుల్లో కాటేజ్ కొన్ని నిర్మాణం చేసి చాలా బ్రహ్మాండంగా ఈ ఆలయాన్ని అభివృద్ధిలో ముందు సాగే విధంగా ప్రజల సహకారంతో ప్రభుత్వ సహకారంతో ముందు సాగిస్తామని తెలియజేస్తుంది. బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరపబడినది. నగరకళ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి సమక్షంలో చాలా వైభవంగా జరపబడినది. వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా సహాయ సహకారాలు అందించినారు. అందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకపోతే ఈ వాతావరణ చేంజ్ వల్ల ఇంకా ఎక్కువ మంది రాలేకపోయారు భక్తులు. వచ్చిన భక్తులందరికీ దేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. नमस्शिवाभ्यां परमौषधाभ्यां पंचाक्षरी पंजर रंजिताभ्यां प्रपंच सृष्टि स्थिति समृद्धाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां తెలంగాణ రాష్ట్రంలో వేంచేసినటువంటి ప్రసిద్ధ శైవ క్షేత్రమైనటువంటి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిన్నటి రోజు రథసప్తమి సందర్భంగా నిన్నటి రోజు సంకల్పం చేసి నిన్న సాయంత్రం అంకురారోపణ, అగ్ర ప్రతిష్టాపన, ధ్వజారోహణ కార్యక్రమాలు పూర్తి చేసి ఈరోజు తెల్లవారుజామున సంయోజమంది బ్రాహ్మీ ముహూర్త కాలంలో 4:30 గంటల నుంచి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగింది. మొదటిగా రక్షాబంధన కార్యక్రమం, తర్వాత యజ్ఞోపవేతం, తర్వాత స్వామివారి అమ్మవారి కంకణం, తర్వాత పాద ప్రక్షాళన కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం జరిగింది. అలాగే తర్వాత సుముహూర్తం జరిగింది. నూతన వస్త్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. తర్వాత మంగళసూత్ర ధారణ, తలంబ్రాలతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవపేతంగా జరిగి టీటీడీ వేద పండితులు అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితావధాని నా ఆధ్వర్యంలో ఇతర వేదాగమ పండితుల చేత ఈ కార్యక్రమం అంతా జరిగింది. కాబట్టి లోకా సమస్త సుఖిలో బాగుంటున్నట్టుగా అందరూ కూడా గ్రామం, రాష్ట్రం, దేశం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుతూ స్వస్తి. గుంటగండ్ల సావిత్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుంకరి ఫౌండేషన్ పర్యవేక్షణలో ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటును మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేలు, మంత్రి కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు గాదర్ కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైద్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పంకజ్ యాదవ్ తదితరులు ఉన్నారు. 15 రోజుల మ్యాచ్ కాబట్టి అందరికీ అవకాశం రావాలని. స్కోర్ 4. ఓకే ఓకే. చెరువుగట్టును దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నార్కట్పల్లి మండలం చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఇక్కడ అభివృద్ధి పనులు, నిధులు కేటాయించాలని కోరారు. చెరువుగట్టుకు వచ్చిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు, భక్తులు ఘనస్వాగతం పలికారు.
సవితానామోది ధర్మపత్ని సమేతస్య ప్రణవ్ నామధేయస్య సహ కుటుంబానాం సంతానం పెట్టుకోండి. ప్రాంతంలో యాదగిరి తర్వాత ఎక్కువ భక్తులు వచ్చే పుణ్యక్షేత్రం శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం చెరుగట్టు ఈ స్వామివారి కళ్యాణంలో పాల్గొంటున్న లక్షలాది మంది భక్తులకు బహుశా ఎప్పుడు ఏ సంవత్సరం కూడా 8 లక్షల మంది భక్తులు రాలేదు. భక్తులందరికీ స్వాగతం. ఇంకా కూడా చాలా మంది వస్తున్నారు. ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని పోలీసు రెవెన్యూ యంత్రాంగాన్ని మనందరూ కూడా కోరుకుంటూ పోయేటప్పుడు జాగ్రత్తగా పోవాలని ముఖ్యంగా మా చైర్మన్ గారు మేకల అరుణ గారు అలాగే కార్యక్రమం పాల్గొంటున్న పెద్దలందరికీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఈఓ గారికి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వారికి సేవలు అందిస్తున్న వాలంటీర్లు అందరూ కూడా ఇంతగా తెలియజేసుకుంటూ ఎంతో మహిమగల్ల ఈ పుణ్యక్షేత్రం ఒక ప్రతి మంగళవారం అమావాస్య రోజు లక్షలాది మంది వస్తున్నారు. గతంలో 2004 నుంచి 2014 14 వరకు 10 సంవత్సరాల్లో అప్పుడు ఘాట్ రోడ్ కూడా లేని పరిస్థితుల్లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టుకొని యాదగిరి గారి తర్వాత రాజరెడ్డి గారు చైర్మన్ హయాంలో కళ్యాణ మండపం కానీ ఘాట్ రోడ్ కానీ అన్ని వస్తువులు కల్పించడం జరిగింది. నేను ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే దేవాదాయ శాఖ సంస్థ చాలాసార్లు చెప్పడం జరిగింది. టీటీడీ వారు కూడా నిధులిచ్చే ప్రయత్నం చేస్తాను. అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొన్ని సత్రాలు కూడా కల్పించే కార్యక్రమం చేస్తాం. ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఒకసారి దీన్ని విజిట్ చేయాలని పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీశైలం కంటే ఎక్కువ ఈరోజు 4 రాళ్ళు దొరుకుతున్న భక్తుల సంఖ్య దానికి తగ్గట్టుగా వసతి కల్పించిన అవసరం ఉన్నది కాబట్టి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ గతంలో వస్తానని చెప్పి మీరు మాట ఇచ్చింది కాబట్టి దేవుడి దగ్గర మాట ఇస్తే మాట తప్పదు కాబట్టి త్వరలో ముఖ్యమంత్రి గారు రావాలని నేను కూడా లేఖ రాస్తాను. మీరు పార్లమెంట్ సభ్యులుగా ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుల గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కాదు. వాళ్ళ రాబో కాలంలో భక్తులకు అన్ని వసతులు కల్పించే విధంగా నా వంతు పూర్తి సహకారం ఉంటుందని చెప్పి మా పాలకవర్గానికి చైర్మన్ గారికి హామీ ఇస్తున్నాను. ఫైట్ ఫర్ రైట్స్ అనే నినాదంతో వామపక్షాలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథి రెడ్డి ఫిబ్రవరి 23న నిర్వహించే నామినేషన్ ర్యాలీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలి రావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఉదయం నల్లగొండ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం దొడ్డి కొమరయ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను పట్టించుకోవడం లేదని అన్నారు. ఖాళీగా ఉన్న 3.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉద్యోగులకు నష్టం చేసే నిర్బంధ పదవీ విరమణ చట్టం తెచ్చిందని, బ్యాంకులు, ఎల్ఐసి, బొగ్గు గనులు, టెలికాం, రైల్వే, విద్యుత్ రంగాలను ప్రైవేట్ పరం చేస్తూ నిరుద్యోగుల ఆశలపై గడ్డి కొడుతుందని అన్నారు. ఒక సీనియర్ జర్నలిస్టుగా అన్ని వర్గాల అంశాలపై అవగాహన కలిగిన జయసారథి రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ హాషం, పాలడుగు ప్రభావతి, దండంపల్లి సత్తయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, నల్లగొండ, తిప్పర్తి, కనగల్లు, మాడుగులపల్లి మండల కార్యదర్శులు నలపరాజు సైదులు, మన్నెం భిక్షం, కొప్పుల సత్యనారాయణ, పుల్లెంల శ్రీకర్, మైల యాదయ్య, కుంభం కృష్ణారెడ్డి, తుమ్మల పద్మ, దండంపల్లి సరోజ, బీరెడ్డి సీతారాంరెడ్డి, కానుగు లింగస్వామి, కొండ వెంకన్న, అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, గాదే నరసింహ, కొండ అనురాధ, భూతం అరుణ, పాల్వాయి శివలీల, ఎండి అక్రమ్, భీమగాని గణేష్, లింగమ్మ, మెహబూబ్ అలీ, గుండాల నరేష్ తదితరులు ఉన్నారు. హమాలీ కార్మికుల ఎగుమతి దిగుమతి రేట్లు వెంటనే అమలు చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐటియుసి సివిల్ సప్లై హమాలీ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా 3వ రోజు నల్లగొండ సివిల్ సప్లై గోడౌన్ పాయింట్ వద్ద మోకాలపై నిల్చొని ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ సమ్మెలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం పత్రికా ప్రకటన ద్వారా, టీవీ ప్రకటన ద్వారా ఇస్తామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఆచరణలో అమలు చేయడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాల
కాలుష్యాల వల్ల సివిల్ సప్లై, FCI వ్యవస్థలు కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే పెంచిన రేట్లను అమలు చేసి కార్మికులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గీతా పనివాళ్ల సంఘం జిల్లా కార్యదర్శి పబ్బు వీరస్వామి, హమాలి యూనియన్ నాయకులు దొన్నకొండ వెంకటేశ్వర్లు, బుచ్చయ్య, నాగరాజు, జానయ్య, కృష్ణయ్య, సోమయ్య, గిరి, లింగస్వామి, ప్రవీణ్, నగేష్, రాములు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ మృతి పట్ల రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ గౌడ్ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. తెలంగాణ గంగపుత్ర సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మునాస ప్రసన్న కుమార్ ను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దీటి మల్లయ్య ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లోని ఆ సంఘం కార్యాలయంలో నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఇటికల సతీష్, యువజన విభాగం అధ్యక్షుడు అంబటి ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ పట్టణంలోని స్థానిక నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మార్చి 7, 8వ తేదీల్లో కామారెడ్డి జిల్లాలో జరిగే ABVP 39వ రాష్ట్ర మహాసభల గోడ పత్రికను ఆ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ABVP నల్లగొండ నగర సంఘటన కార్యదర్శి రుద్ర విఘ్నేష్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర విద్యారంగ నిరుద్యోగ స్థితిలపైన ఈ రాష్ట్ర మహాసభలలో తీర్మానం చేస్తారని, రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగ వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులందరూ కూడా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొట్టిపాక నాగరాజు, ఆవుల సంపత్, నరసింహారెడ్డి, నవీన్ కుమార్, హరిబాబు, హేమంత్, సాయి కుమార్, నిఖిల్, దేవిక, జ్యోతి, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నెక్రేకల్ మండల కేంద్రంలోని ఎర్ర చెరువు భూ కబ్జా ప్రాంతాన్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనబైన రమణ ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకులతో, సొసైటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్లు నెక్రేకల్ పరిసర ప్రాంత ముదిరాజులతో కలిసి పరిశీలించారు. నెక్రేకల్ నడిబొడ్డున ఉన్న కోట్ల విలువైన చెరువు భూములను కొంతమంది పథకం ప్రకారం కబ్జా చేసి అమ్ముకున్న వైనాన్ని గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకనబోయిన రమణ ముదిరాజ్ మాట్లాడుతూ, కబ్జాకు గురైన ప్రాంతాన్ని చూస్తే ఒక పథకం ప్రకారమే 4 వ్యక్తులు యథేచ్ఛగా భూ కబ్జా చేస్తూ పేద మత్స్యకారుల కడుపులు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్య మహిళా కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడుతూ, అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుని అక్రమ కబ్జాదారులను ఖాళీ చేయించి సర్వే చేసి నూతన హద్దు రాళ్లను పాతి చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మత్స్యకారులకు బ్రతుకు భరోసా కల్పించాలన్నారు. టీఆర్ఎంఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ వేములపల్లి మత్స్య సొసైటీ అధ్యక్షుడు పందిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, మత్స్యకారులంతా ఐక్యమత్యంతో ఉండాలని, అప్పుడే బలం పెరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో నెక్రేకల్ మత్స్య పారిశ్రామిక సహకార సొసైటీ అధ్యక్షుడు బండమీది నరసింహ, ప్రధాన కార్యదర్శి మెరుగు మైసయ్య, జోగు ఆంజనేయులు, తలారి సైదులు, బండమీది నరసింహ, పిట్టల నగేష్, కాడంగి సైదులు, మేడుగు నాగరాజు, పుట్ట జానయ్య, తవిటి రామాంజనేయులు, వాడపల్లి వెంకన్న, దాసరి సత్యనారాయణ, గంధసిరి నరసింహ, జోగు జానయ్య, జోగు శ్రీను, చిన్న అంజయ్య తదితరులు పాల్గొన్నారు. జై మత్స్యకార్, జై మత్స్యకార్, రాజుల ఐక్యత, రాజుల ఐక్యత. ఇవాళ నల్లగొండ జిల్లాలోని నకరికల్ నియోజకవర్గంలో చెరువు సంబంధించిన విషయం మీద మేము ఇవాళ అందరు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ అక్కడ విజిట్ చేసిన తర్వాత అన్యాయంగా అక్రమంగా నడి చెరువులో ఇల్లు కట్టుకోవడం, అందులో పేదరికం అనే వాళ్ళు కూడా అసలు లేరు. దాంట్లో ఒక 5% కూడా లేరు వాళ్ళు. అందులో అందరికీ ఇల్లున్న వాళ్ళే, 3 అంతస్తుల బిల్డింగ్లు ఉన్న వాళ్ళే. వాళ్ళు దుర్మార్గంగా ఒక కుల వృత్తులు, బీసీ సామాజిక వర్గంలో ఎన్నో కులాల వారు అందరూ వృత్తులు చేసుకుంటూ కూడా ఇలా మత్స్యకార వృత్తిలో ఉన్న ముదిరాజు బెస్తల కడుపు కొడుతూ ఉన్న చెరువులు కూడా కనుమరుగు చేసే దిశగా ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు కబ్జాదారులు ప్రయత్నాలు చేయడం చాలా దుర్మార్గం. దీని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. నల్లగొండ జిల్లాలో మొట్టమొదట ముదిరాజులది అన్ని వర్గాలకు అతీతంగా మేము మార్చి 7వ తారీఖు నాడు తిరిగి ఇట్టి విషయం మీద సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముదిరాజు పెద్దలందరితో చర్చించిన మీదట నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న అధికారులకు చిత్తశుద్ధి లేదని క్లియర్ గా స్పష్టంగా అవుతా ఉంది. నకరికల్లో నడిబొడ్డున ఉన్న చెరువును
కాపాడుకునే దుస్థితిలో ఉన్న మరి అధికారులను మేము తీవ్రంగా వారికి ఆక్షేపణ తెలియజేస్తా ఉన్నాము. ఎక్కడో ఉన్న మారుమూల గ్రామాల్లో చెరువుల పరిస్థితి ఎలా ఉందో అర్థం కాని అగమ్య గోచర పరిస్థితి. పట్టణానికి ఆనుకొని ఉన్న కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాలు చేస్తుంటే మరి అధికారులు ఏం చేస్తున్నట్టు మరి అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరి మీద మేము ప్రభుత్వానికి వారి మీద ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా వారి మీద చర్యలు కూడా మేము ఉపక్రమిస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రులు మరి కేటీఆర్ గారు మరి అసెంబ్లీ సాక్షిగా ఏదైతే చెరువులు కుంటలు ఉన్న భూముల మీద మరి ఎవరైతే కబ్జాలు చేసి నాలల మీద కానీ మరి కట్టినట్టయితే ఖచ్చితంగా ఎలాంటి నోటీస్ లేకుండా వారి బిల్డింగ్లు కానీ ఎంత పెద్ద కట్టని కూలగొట్టడం స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఆ మాటలకు కట్టుబడి ఉందని కూడా ఈ సందర్భంగా భూ కబ్జాదారులకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి. మీది మనది మనందరిది సిటీ కేబుల్.